హలో హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్. ఈరోజు సంక్రాంతి హాలిడేస్కి పొంగల్కి ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు నుంచి అసలు రీల్స్ అవి ఏముండవు, ఏం రావు. ఆల్రెడీ చేసేవి ఒకటో 3-5 ఏదో మిగిలితే అది ఒక్కొక్కసారి పోస్ట్ వస్తుంది. సో ఈరోజు నుంచి ఇంటికి వెళ్తున్నాను కదా, అసలు ఏ రీల్స్ ఉండవు. సో ఏం రీల్స్ చేయట్లేదు కదా, ఎక్కువ యాక్టివ్గా లేనని చెప్పేసి ఉన్న ఫాలోవర్స్ అందరూ పోవద్దు, అలానే ఉండండి. సో ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మన బ్లాగ్స్ రీల్స్ అన్నీ కంటిన్యూ చేద్దాం, పోస్ట్స్ అవి. సో ఇంటికి సంక్రాంతికి వెళ్తున్నాను కదా, సో ఇంకా బిజీగా ఉంటాం. ఫెస్టివల్ అండ్ కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్లో ఫెస్ట్ అది ఉంది, సెలబ్రేషన్స్, అక్కడికి వెళ్తున్నా. నా కాలేజ్లో, నేను లివింగ్ కాలేజ్లో. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్ ట్రిప్ ఒకటి ఉంది, 10th క్లాస్ బ్యాచ్ది. అది అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫెస్టివల్, ఇంకా లైన్గా అలా 2 వీక్స్ అయిపోతాయి. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు ఉండండి, వెళ్ళొద్దు. టోటల్ 2 వీక్స్ అనుకుంటా. ఇప్పుడు ఈ మండే వెళ్తున్నాను కదా, వెళ్ళినప్పటికీ రేపు ట్యూస్డే 10 o'clock 11 అవుతుంది. రేపు ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంకా బస్ దిగేసి 1 or 2 hours అవుతుంది. ఆఫ్టర్నూన్కి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా వెన్స్డే కాలేజ్కి వెళ్ళడానికి ఇంకా శారీ, పట్టు శారీ అదినా ఇంకా రెడీ చేసుకోవాలి. దాని మీద జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ అవి నాది వేరే ఒక బ్యాగ్ అది ప్యాక్ చేసుకొని ఇంకా వెన్స్డే కాలేజ్కి వెళ్తాం. మా డాడీ నేను వెళ్తాం అండ్ అక్కడ కాలేజ్లో డ్రాప్ చేసేస్తారు. వెన్స్డే కాలేజ్కి వెళ్తే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఫ్రైడే అనుకుంటా, తెలీదు ఏ రోజు ఏదానిది. థర్స్డే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనుకుంటా, సాటర్డే ఫెస్ట్ అనుకుంటా, మధ్యలో స్టాల్స్. ఆ 3 days అయిపోయిన తర్వాత సాటర్డే నైట్తో అయిపోతుంది. ఇంకా సండే మార్నింగ్ వస్తా ఇంటికి. సండే వచ్చిన వెంటనే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ అది తీసుకొని నెక్స్ట్ డే మండే గెట్ టుగెదర్ 12th స్కూల్ బ్యాచ్ది. ఎవరెవరు అంటే మొత్తం మా 10th బ్యాచ్ అందరూ స్కూల్లో ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడే గ్రూప్లో. సో వెళ్ళిన వెంటనే అక్కడకు వెళ్ళాలి. కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే అది ఉండే మార్నింగ్ వెళ్ళి ఇంక ఈవినింగ్ వచ్చేయడమే. జస్ట్ ఏదో దగ్గర ప్లేసెస్ ఏదో తీసుకెళ్తారు, అంత దూరం మేము వెళ్ళము. ఎందుకంటే నెక్స్ట్ డే భోగి అది ఉంది కదా. సో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ మా ఫ్యామిలీతో చేసుకుంటా ఇంట్లో. ఆ 3 days అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ ఏదైనా ట్రిప్ వేస్తే వెళ్తాం, లేదంటే కజిన్స్ అందరూ బయటకు వెళ్తాం. ఆర్ మా ఫ్యామిలీని ఎక్కడికైనా బయట తీసుకెళ్తా. అదొక వీక్ అయిపోతుంది సంక్రాంతి వీక్ అంతా. ఇదొక వీక్, అదొక వీక్, 2 weeks. ఇంకా లాస్ట్ వీక్ ఉంటా. మా చెల్లిని షాపింగ్కి అది ఎక్కడికైనా తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు నేను ఇయర్ అంతా ఇక్కడే ఉంటున్నా, అస్సలు ఇంటికి వెళ్ళినా ఎప్పుడు మా చెల్లిని, మా డాడీ, మమ్మీ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు జస్ట్ మూవీకి తీసుకెళ్ళా. మూవీకి వెళ్ళేసి వచ్చేసాం. ఒక్కసారి మా ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళినట్టున్నాం అంతే. నేను పార్క్స్ కానీ, బీచెస్ కానీ, నాకు జాబ్ వచ్చిన తర్వాత అసలు మా ఫ్యామిలీని ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు నేను సంక్రాంతి హాలిడేస్ నుంచి కానీ ఇక్కడికి వచ్చేస్తే బెంగళూరు, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇయర్లీ మళ్ళీ ఎప్పుడో దసరాకో వినాయక చవితికో వెళ్తా. అది కూడా 1 week ఉండి 2 weeks ఉండేసి ఇంట్లో ఉండి వర్క్ చేసుకొని వచ్చేస్తా. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే సంక్రాంతి వీక్ తర్వాత లాస్ట్ వీక్ అంతా నేను హాలిడేస్ పెట్టేసుకున్నా. సో ఈ హాలిడేస్లోనైనా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయించి తీసుకొద్దాం అనుకుంటున్నాం, మా మమ్మీని, మా డాడీని, మా చెల్లిని. సో అదొకటి ప్లాన్ చేయాలి. సంక్రాంతి అయిపోయిన వెంటనే ఏదైనా ట్రిప్ కంటే అంత సీన్ లేదు నాకు. అంటే ఏం తెలియదు ప్లేసెస్, అంత దూరం వెళ్ళడం, నాకు ఒక్కదాన్నే మేనేజ్ చేయడం. సో ఏదైనా మంచి పార్క్స్కి, బీచెస్కి, వైజాగ్లో ఉన్న ఏదైనా మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళైతే మా డాడీని, మా మమ్మీ, చెల్లిని రావాలి. అది మాత్రం. అదైన తర్వాత ఇంకా రిటర్న్ బస్ బుక్ చేసుకొని ఈ మంత్ ఎండ్ కల్లా ఇక్కడికి బెంగళూరు వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాం. సో అలా ప్లాన్ చేసుకున్నా. ఒక 2 weeks లీవ్ పెట్టుకున్నా. సో ఈ లీవ్ అయితే ఎలా అయినా నేను ఎంజాయ్ పక్కన, ఇక్కడ నేను ఎలా అయినా ఎంజాయ్ చేస్తాను. ఎక్కడికైనా బయటకు వెళ్తాం, మా ఫ్యామిలీని బయటకు తీసుకెళ్ళాలి. మెయిన్ మోటో అదే ఇప్పుడు వెళ్ళిన వెంటనే. సో ఇప్పుడే అంత వీడియోలో మాట్లాడేస్తా, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు అస్సలు సిగ్నల్ ఉండదు. మా ఊర్లో, మా ఇంట్లో అస్సలు సిగ్నల్ ఉండదు నాకు, జియో అసలు. సో అక్కడ స్నాప్ వర్క్ అవుతుందో, నా ఫోనే వర్క్ అవుతుందో, ఇన్స్టా వర్క్ అవుతుందో నాకే తెలియదు. నేను వర్క్ చేసుకోవడానికి కూడా అవ్వదు, అందుకే నేను లీవ్స్ పెట్టుకున్నా. అందుకే ఇప్పుడే అంతా ఇక్కడే మాట్లాడేస్తున్నా వీడియోస్లో.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడడానికి అవ్వదు, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత. అందుకే అంతా మీతో షేర్ చేసుకుంటున్నా. హలో, హాయ్ గైస్. ఇదే నా లాస్ట్ డే అనుకుంటా పీజీలో. ప్రెజెంట్కి సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాం. సో లగేజ్ అంతా ప్యాకింగ్ చేస్తున్నా, అది తీద్దామని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నా. 2 ట్రాలీస్ సర్దా. ఒకటి ట్రాలీ, చిన్న ట్రాలీ వచ్చేసి నాది. అంటే నేను ఇప్పుడు హాలిడేస్కి వెళ్ళినంటే మా కాలేజ్కి నేను ఎక్కడైతే రిలీవ్ అయ్యానో డిప్లొమా కాలేజ్కి వెళ్ళాలి. 3 days ఫెస్ట్ అది అవుతుంది, సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్స్ అవి. అక్కడికి ఒక శారీ, ఇంకా ఇంటి దగ్గర పట్టు శారీ అది ఉంది, అది సంక్రాంతి సెలబ్రేషన్స్కి పట్టుకుంటున్నా. ఇక్కడ నుంచి నా దగ్గర ఏదైనా క్లాస్గా ఉన్నవి ఫెస్ట్కి పట్టుకుంటున్నా. అండ్ మధ్యలో స్టాల్స్ డే ఉంటుంది అనుకుంటా, ఆ డేకి ఒక అవుట్ఫిట్, ఆ 3 outfits. అండ్ చిన్న చిన్నగా టీషర్ట్స్, నైట్ వేర్. అండ్ అక్కడ కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే మాది స్కూల్ ట్రిప్ ఒకటి ఉంది, 10th batchది, అక్కడికి ఒక అవుట్ఫిట్. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత నేను ఒక షూట్ తీయించుకోవాలనుకుంటున్నా. నాకు తెలిసిన ఫోటోగ్రఫర్ మా ఫ్రెండ్ ఉన్నారు, సో దానికోసం ఒక కేరళ శారీ పట్టుకున్నా. నాకు ఇప్పటి నుంచో కేరళ శారీతో షూట్ తీయించుకోవాలని చాలా ఇష్టం. సో అదొకటి. ఇంకా అటు నుంచి వచ్చిన వెంటనే షూట్ అయిపోయిన తర్వాత మా 10th class బ్యాచ్ది గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ అందరూ ఎక్కడికైనా వెళ్తాము, దానికి అవుట్ఫిట్స్. అండ్ ఫ్యామిలీ మేమందరం ఎక్కడికైనా వెళ్తే, మా చెల్లి, నేను, మా డాడీ, మా మమ్మీ, సో అన్నిటికీ కలిపి నాదొక ట్రాలీ సర్దుకున్నా, చిన్న ట్రాలీ. అండ్ మా డాడీ వాళ్ళకి మొన్న టెక్సస్కి వెళ్ళి చెప్పులు, టీషర్ట్స్, షర్ట్ మా డాడీకి కొన్నాను కదా అవి. అండ్ మా మమ్మీ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి పొడి, పచ్చళ్ళు, పికిల్స్, అన్ని థింగ్స్ ప్యాక్ చేసా. చూడండి గైస్, చూపిస్తాను. ఇది వచ్చేసి నాది స్మాల్ ట్రాలీ. ఇవి శారీ, అవుట్ఫిట్ అన్నీ నాది పట్టుకున్నా. అండ్ ఇది నైట్ వేర్ అండ్ తిరిగిన దానికి టీషర్ట్స్ అన్నీ. ఇది నా స్లిప్పర్ వేర్, షూస్, చెప్పులు అక్కడ ఏమైనా వేసుకోవడానికి. ఇది మా డాడీ వాళ్ళ ట్రాలీ, మా మమ్మీ వాళ్ళ ట్రాలీ. ఇది మా డాడీకి చెప్పులు అవి కొన్నాను కదా అవి. అండ్ మా డాడీకి ఒక 2 టీషర్ట్స్, ఒక షర్ట్, 3 కొన్నా. 3 తీసుకుంటున్నా, 3 పట్టుకెళ్తున్నా మా డాడీకి. ఈ 2 టీషర్ట్స్ మా డాడీకి వద్దంటే నేను వేసేసుకుంటా, ఈ షర్ట్ మాత్రం మా డాడీకి. మా చెల్లికి ఒక 3-4 ట్యాన్ టాప్స్ పట్టుకున్నా, నావి ఏవైనా పొట్టు అయిపోయినవి, మా చెల్లి వేసుకుంటుందేమో అని చెప్పి. ఇది మా మమ్మీకి. ఇక్కడ ఉన్న స్పూన్స్ అన్నీ పట్టుకెళ్తున్నా, నాకు అవసరం లేదు కదా ఇన్ని. సో అండ్ ఇది మా చెల్లికి మ్యాగీ ప్యాకెట్ నాకు మిగిలిపోయింది. ఇప్పుడు 2-3 weeks ఇంటికి నుంచి ఇంకా రాను కదా, సో పట్టుకెళ్ళిపోతున్నా. ఇది వచ్చేసి పొడి, కంది పొడి, ఏదో పొడి పప్పులో వేసుకోవడానికి. ఇవన్నీ, ఇది గోంగూర పికిల్, ఇది లెమన్ పికిల్, ఇది మ్యాంగో పికిల్. సో 3 pickles పట్టుకుంటున్నా. నేను పుట్టింటికి వెళ్తున్నానో తెలియట్లేదు, పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తున్నానో తెలియట్లేదు. సో ఈ మ్యాగీ ప్యాకెట్, స్పూన్స్, ఇవన్నీ ఇంట్లోకి, కిచెన్కి. ఇది మా చెల్లికి, ఇవన్నీ మా మమ్మీ వాళ్ళకి. ఇది వచ్చేసి మా డాడీ షర్ట్, మీకు తెలుసు కదా, ఇవన్నీ మా డాడీవే. అండ్ ఒక 3 మ్యాటీస్ పట్టుకుంటున్నా. ఇవి ఇక్కడ బాగున్నాయి, రేట్ అది చాలా మంచిగా స్మూత్గా ఉన్నాయి, ఇంటికి పట్టుకెళ్తున్నా. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఒక 2 pillows ఇంటికి పట్టుకెళ్తున్నా, కొత్తవి. ఆల్రెడీ నా బెడ్ పిల్లో నాకు ఉంది, సో ఈ 2 pillows కొత్తవి, చాలా బాగున్నాయి, స్మూత్గా అని చెప్పేసి ఈ 2 మా మమ్మీకి ఇంటికి పట్టుకెళ్తున్నా. మార్నింగ్ నుంచి ఇదే చేసా. మొత్తం బెడ్లో ఉన్న కబోర్డ్లో అన్నీ సర్దేసి, ఆ టెడ్డీ బేర్ అంతా బెడ్ మీద తీసేసి లోపల పెట్టేసి, షాపింగ్ బ్యాగ్స్ అన్నీ లోపల సర్దేసి, మొత్తం అంతా సర్దేసా. ఇంత వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వాష్రూమ్ అంతా కూడా అన్నీ సర్దేసుకున్నా, అన్ని బ్యాగ్స్లో ప్యాక్ చేసేసి కబోర్డ్లో పెట్టేసా. ఇప్పుడు ఆ బెడ్షీట్ అది తీసేసి ఇంకా కబోర్డ్లో పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇది గైస్ నా లగేజ్. ఇది నా ట్రాలీ, అది మా డాడీ వాళ్ళ ట్రాలీ. ఈ 2 trolleys, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి. ఇది నా హ్యాండ్ బ్యాగ్లో నేను మేకప్ వస్తువులన్నీ చిన్న చిన్నగా యూజ్ చేసినవన్నీ ఇందులో పెట్టేస్తా, అంతే. మార్నింగ్ 7కు ఎంతో లేచా. యాక్చువల్ నిన్న కూడా సదరంగి స్టార్ట్ చేసా, బట్ నిన్న సండే నిద్ర వచ్చింది, ఫుల్గా పడుకున్నా. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే 7 o'clockకి ఇప్పుడు 9 or 9:05 ఎంతో అయింది.
ఇప్పుడు కంప్లీట్ అయింది ఆ 2 ట్రాలీస్ సర్దడం. నావే ఎక్కువసేపు అయింది. మా డాడీ ఆల్రెడీ జస్ట్ ఒక బ్యాగ్, చెప్పుల బ్యాగ్ ఆల్రెడీ కొన్ని అలా పెట్టేసా. ఆ పచ్చళ్ళన్నీ నిన్న మధ్యాహ్నమే ప్యాకింగ్ చేసేసుకున్నాం. ఈ నాదే ఏం వేసుకోవాలి అక్కడ. శారీ ఆల్రెడీ పట్టు శారీ ఇంట్లో ఉంది, సంక్రాంతికి కట్టుకోవడానికి, సెలబ్రేషన్స్కి. ఫెస్ట్కి ఏం వేసుకుందాం, స్టాల్స్ అప్పుడు ఏం వేసుకుందాం, ఇంకా మధ్యలో డేస్ అవుట్ఫిట్స్ ఏం వేసుకుందాం, 10th ట్రిప్కి గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి అన్నీ వేసేసుకున్నవి, ఫొటోస్ తీసుకున్నవే ఉన్నాయి. కొత్తవి చాలా ఉన్నాయి కానీ అవి ఇంకా ట్యాగ్స్ అవి రిమూవ్ చేయలేదు, అన్ప్యాక్ చేయలేదు. అవి ఇంకా సైజెస్ అవి చేయించాలి. ఇప్పుడు వెళ్ళిన వెంటనే కాలేజ్కి వెళ్ళాలి. ఆ 3 days వచ్చిన వెంటనే నెక్స్ట్ డే స్కూల్ ట్రిప్. ఇంకా మధ్యలో ఏమైనా సైజ్ చేయించడానికి అస్సలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. అందుకే ఇంకా కొత్తవి తీయడానికి అవ్వట్లా. వేసుకున్నదే ఒక్కొక్కటి ఏదైనా వేసేసుకోవాలి. ఇంకా రిటర్న్ వచ్చిన వెంటనే ఇంకా ట్రిప్ అయిపోయిన తర్వాత, గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫెస్టివల్ 3 days. ఆ ఫెస్టివల్ 3 daysకి అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఏం వేసుకోవాలో అనేవి, ట్రెడిషనల్ బట్టలు ఏవైనా. ఇంకా 3 days అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఇంకా అలా డేస్ అయిపోతాయి, 2 weeks అలా కవర్ అయిపోతాయి. ఏ ప్లానింగ్ చేసుకోలేదు. వెళ్ళినట్టునే ప్లాన్ చేద్దామంటే అసలు టైం ఉండదు. చూడాలి ఎలా అవుతాయి డేస్ అనేవి. మా డాడీ ఒక ట్రాలీ చాలు, ఒక కాలేజ్ బ్యాగ్ చాలు, ఒక ఆఫీస్ బ్యాగ్ చాలు అంటారు. మా డాడీ బట్టలు, మా డాడీ చెప్పులు, ఆ ఇంట్లో వస్తువులకి ఒక ట్రాలీ ఇంకా అవ్వలేదు, చాలలేదు. నా బట్టలకి నా ట్రాలీ ఇరుక్కుపోయింది, అసలు జిప్ వేయడానికి కూడా అవ్వట్లేదు. నొక్కి వేస్తే అయ్యింది. మా డాడీ కాల్లో రోజు 10 సార్లు రోజు మార్నింగ్ కాల్ చేసిన వెంటనే ఎక్కువ బట్టలు పట్టుకురా, ఒక ట్రాలీ చాలు, ఒక కాలేజ్ బ్యాగ్ చాలు అంట. ఆ 2 ట్రాలీలకి ఇరికించుకోలేక చస్తున్నా. ఈ జిప్ పట్టట్లేదు. ఇరికించుకొని ఇరికించి అయితే ఇది నా ట్రాలీ అయ్యింది. ఇంకా మా డాడీ వాళ్ళ ట్రాలీ అసలు చాలదు. అది ఆ చెప్పుల బ్యాగ్కిన ఆ మ్యాగీ ప్యాకెట్ పచ్చడికి సరిపోతుంది. ఇంకా పిల్లోస్ ఎక్కడ పెట్టాలో కూడా నాకు తెలియదు. నా ఆఫీస్ బ్యాగ్లో ఓన్లీ నా ల్యాప్టాప్, నా హ్యాండ్ బ్యాగ్, నా మేకప్ థింగ్స్ ఒకటే. ఇంకా ఇప్పుడు ఆ పిల్లోస్ ఎక్కడ పెట్టాలో ఆలోచించాలి. ఇంకా ఇప్పుడు ఈ ట్రాలీలో ఇవన్నీ ఎలా సర్దాలో అర్థం కావట్లేదు. ఇంకా పిల్లోస్ ఎక్కడ పెట్టాలో మెయిన్ థింగ్ నాకు అదే అర్థం కావట్లేదు. ఇది ఎలాగైనా సర్దేస్తా ఈ బ్యాగ్ అంతా ఎలా అయినా, కాకపోతే ఆ పిల్లోసే ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నా. చూడాలి. నా చెప్పులు, నా ట్రాలీలో నా చెప్పులు ఓన్లీ బట్టలే పట్టాయి. చూస్తా ఇవన్నీ ఎలాగైనా సర్దేసి. మ్యాగీ అనేది చూపించలేదు కదా, మ్యాగీ ప్యాకెట్ రీసెంట్గా ఏదో వీక్ కొనుక్కున్నా చేసుకుందామని. బట్ నా దగ్గర ఉన్నవన్నీ చేసేసుకున్నా. ఇది ఒకటి మిగిలిపోయింది, మా చెల్లికి పట్టుకెళ్ళిపోతున్నా. అండ్ ఇవి స్పూన్స్, ఫోక్ స్పూన్స్, నార్మల్ స్పూన్స్, ఫోక్స్ అన్నీ నార్మల్గా ఎక్కువ అయిపోయేవి. సో ఎందుకు ఇంట్లో ఉంచితే మన మమ్మీనో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అప్పడాల ప్యాకెట్ ఒకటి. ఇక్కడ టేస్టీగా ఉంటాయి, మా ఓనర్ పెడతారు కదా ఇక్కడ ఫుడ్, ఇక్కడ అప్పడాలు టేస్టీగా ఉంటాయని చెప్పేసి కింద కబోర్డ్లో ఒక ప్యాకెట్ తీసుకున్నాము మమ్మీ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరులో పొడి పెడతారు కదా పోహాకి, రైస్కి, ఆ పొడి ఇక్కడ నాకు చాలా టేస్ట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మా మమ్మీ వాళ్ళకి పట్టుకెళ్తున్నా. చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ పొడి మాత్రం. అందుకే కుక్ భయ్యాకి తీసుకెళ్తానని. అతను మిక్సీ చేశారు లాస్ట్లో నిన్నే, అది బాక్స్ పెట్టుకొని తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ పికిల్ అనుకుంటా, ఇది మ్యాంగో పికిల్, ఇది గోంగూర. 3 పికిల్స్ పెట్టుకున్నా. టమాటో పికిల్ అంతా అయిపోయింది కింద. ఇక్కడ పికిల్స్ అవి చాలా బాగుంటాయి.
మా ఫుడ్ పెడతారు కదా ఇక్కడ పికిల్స్, మా ఫుడ్తో చాలా బాగుంటాయి, అందుకని చెప్పి తీసుకున్నా 3 పికిల్స్. టమాటో పికిల్ ఫుల్ అయిపోయింది. ఇది గోంగూర పికిల్ ఒకటి, మ్యాంగో పికిల్ ఒకటి, లెమన్ పికిల్ ఒకటి 3 పెట్టుకున్నాం. సో ఇది గైస్ పొడి, అప్పడాలు, పికిల్స్. అక్కడ దొరుకుతాయి బట్ ఇక్కడ టేస్ట్ వేరు కదా బెంగళూరువి. సో ఎవరైనా పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్తారు, నేను మాత్రం ఎక్కడి నుంచి పుట్టింటికి తీసుకెళ్తున్నా. మా మమ్మీకి ఇవన్నీ, మా మమ్మీకి మరి ఏం షాపింగ్ చేయలేదు కదా. సో ఇది గైస్ బెంగళూరు నుంచి అయితే నేను మా ఇంటికి ఇవి పట్టుకెళ్తున్నా. పికిల్స్, అప్పడాలు, మ్యాగీ ప్యాకెట్లు, స్పూన్లు, చెప్పులు మా డాడీకి, ఇంకా ఇవి ప్రజెంట్ పట్టుకెళ్తున్నాం. మళ్ళీ ఒక 2-3 మంత్స్లో ఎప్పుడైనా వెళ్తే అప్పుడు ఇంకా మంచిగా షాపింగ్ అది చేసి చిక్పేట్ కమర్షియల్ స్ట్రీట్ అది షాపింగ్ చేసి ఇంటి వస్తువులు ఏదైనా హౌస్కి సంబంధించినవి హౌస్లో యూజ్ చేసుకోవడానికి కిచెన్కి మంచిగా ఇంకా నెక్స్ట్ టైం పట్టుకెళ్తా. ఈసారి నాకేం తెలీదు, ఇంకా షాపింగ్ అది ఏం చేయలేదు. సో ఇంకా అందుకే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ మంచిగా ప్యాకింగ్ చేసుకొని పట్టుకెళ్తా. బెడ్షీట్ అంతా ఇక్కడ పెట్టేసా. నాకు ఆల్రెడీ బెడ్షీట్ పిల్లో కవర్ అది ఉంది కదా, సో ఈ బెడ్షీట్ మా మమ్మీకి పట్టుకెళ్ళిపోతున్నా, ఇంటికి చేస్తున్నా. సో మా డాడీ చెప్పులు అండ్ నా చెప్పులు, నా షూస్ అన్నీ ఇందులో పెట్టేసా. సో ఈ ట్రాలీ అంతా ఇలా సెట్ చేసా. ఏం చేశానంటే పచ్చళ్ళ బ్యాగ్ అది ఉంది కదా, పికిల్స్వి, మ్యాగీ అంతా కలిపి ఈ కాలేజ్ బ్యాగ్ సర్దుకుంటున్నా. ఎందుకంటే నా ల్యాప్టాప్ బ్యాగ్లో ఓన్లీ నా బాటిల్, ల్యాప్టాప్, నా హ్యాండ్ బ్యాగే ఉంటుంది. సో ఇందులో పచ్చళ్ళు అవన్నీ కలిపి ఈ బ్యాగ్ ఒకటి పెట్టేస్తా. ఆల్రెడీ బస్లో కింద పెడతారు కదా, ఒక 2 ట్రాలీస్ ఈ బ్యాగ్ కిందకి ఇచ్చేస్తా. నా దగ్గర ఓన్లీ నా ల్యాప్టాప్ పెట్టుకుంటాను, నా ల్యాప్టాప్ బ్యాగ్. సో ఇలా సరిపోతుంది. ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి కాలేజ్ బ్యాగ్ ఒకటి, 2 ట్రాలీలు, ఒకటి క్యూట్ ట్రాలీ, ఒకటి పెద్ద ట్రాలీ, చాలా ఇంకా ఈ 4. ఇప్పుడు జిప్పు పట్టట్లేదు, కూర్చుంటుంది దీని మీద. చిన్న పట్టట్లా, బాబోయ్ అసలు పట్టట్లేదా, ఎలాగైనా పట్టిస్తా. ఫైనల్లీ జిప్ అది వేసా. ఇందులో మా డాడీ షర్ట్ ఉన్న టెక్సస్ బ్యాగ్ ఉన్న పికిల్స్ది, మ్యాగీ ఇందులో పెట్టేసా. ఇంకా అన్నీ సర్దేసా, అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతే ఇందులో మేకప్ అన్నీ ఇంకా సర్దుకోవాలి. మేకప్ అన్నీ ఇంకేమీ పట్టుకెళ్ళాలో అన్నీ పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్, నా ఛార్జర్స్ ఇవన్నీ పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది. సో ఇదంతా వ్లాగ్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది, ఇంటికి జర్నీ చేస్తున్నది. లైన్గా పార్ట్ 1 పార్ట్ 2 పెడుతున్నా. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన లగేజ్ నుంచి ఇంటికి వెళ్ళటం, అక్కడ 3 days ఇక్కడ ఏం చేశాను అనేది ఫెస్టివల్ మొత్తం రిటర్న్ అటు నుంచి ఇక్కడ బెంగళూరు వచ్చినంత వరకు ఇంత వ్లాగ్ అయిందో అదంతా కలిపి పార్ట్ 1 పార్ట్ 2 అది పెడతాం. స్టార్టింగ్ ఏంటంటే మా డాడీ 1 month కాదు కదా, ఒక 2-3 weeks నుంచి డైలీ కాల్లో 10 సార్లు అడుగుతున్నారు, ఎప్పుడు బస్ బుక్ చేస్తావు, లగేజ్ ఎక్కువ పట్టుకురాకు అంట. నాకు తెలీదా, నాకు ఏం అవసరం అయితే అవే తెచ్చుకుంటాను కదా, అవసరం లేదు నాకు ఎందుకు. నాకు పట్టుకోవడానికి చాలా బద్ధకం. ఈ 2 phones నాకు పట్టుకోవడానికి అదొకలా అనిపిస్తుంది. కాకపోతే అవసరం కాబట్టి నేను పట్టుకుంటాను తప్పించి బయటకు వెళ్ళినప్పుడు నాకు అసలు మొబైల్ కూడా నా చేతిలో ఉంటే నాకు నచ్చదు. అలాంటిది లగేజ్ అంతా నేను పట్టుకొని నాకు ఎలాగైనా రావాలనిపిస్తుంది. బట్ అవసరాలు అలా ఉంటాయి. కాలేజ్కి బట్టలు ఉండాలి, ట్రిప్కి బట్టలు ఉండాలి, షూట్కి బట్టలు ఉండాలి, ఇంకా అక్కడ ఫెస్టివల్కి బట్టలు ఉండాలి, అన్ని బట్టలు ఉండాలంటే నాకు ఒక ట్రాలీ 2 ట్రాలీలు ఎలా సరిపోతాయి. మా డాడీ మెయిన్ ప్రతి కాలేజ్ చెప్తున్నారు, ఒక ట్రాలీ పట్టుకో, ఒక కాలేజ్ బ్యాగ్ పట్టుకో అంట. ఆ ఒక కాలేజ్ బ్యాగ్లో ఏముంటుంది, మహా అయితే నా ల్యాప్టాప్ సరిపోతుంది, ఆ బాటిల్, చిన్న థింగ్స్, నాకు ల్యాప్టాప్ ఛార్జరే సరిపోతుంది ఒక ట్రాలీలో అంట. ఆ ఒక ట్రాలీలో నా బట్టలే ఏమైనా సరిపోతాయి. ఇంకా నా చెప్పులు, నా షూలు, ఇంకా మా డాడీ చెప్పుల బ్యాగు, మా డాడీ షర్ట్ బ్యాగు, ఇంకా మా మమ్మీ పికిల్స్, అవన్నీ ఇంకెందులో సర్దాలి, నేను ఏమైనా చేత పట్టుకుని రావాలా. నాకు చిరాకు వచ్చేసి రోజు ఫోన్లో ఒక బ్యాగ్ ఒక ట్రాలీ అని 10 సార్లు చెప్తున్నారు. ఏదో మా డాడీ మోసుకున్నట్టు, నేనే కదా మోసుకొని వెళ్ళాలి ఇంటికి. అక్కడికి వస్తారు, వచ్చిన స్కూటీ మీద ఏదో పెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిపోవడమే అంతే కదా. అక్కడ వరకు నేనే కదా తెచ్చుకోవాలి.
మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే లగేజ్ ఒకవేళ ఎక్కువ ఉందనుకో, మీ ఫ్రెండ్ ఎవరైనా బాయ్స్లో ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళని డ్రాప్ చేయమంటే చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటుంది కదా. నువ్వు లగేజ్ అంతా అయితే ప్యాక్ చేస్తా చాలా కష్టపడి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా 10 o'clock అయింది. చూపిస్తాను చూడండి. 3 hours పట్టింది. 3 hours ఒక 2 ట్రాలీలున్నా ఇది సర్దడానికి. కరెక్ట్గా 10 అయింది. మార్నింగ్ 7 o'clockకి లేచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10 అయింది. ఇప్పుడు నాది మార్నింగ్ షిఫ్ట్ కదా, కొంచెం వర్క్ అది చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోతే ఆఫ్టర్నూన్ 3 o'clock అనుకుంటా బస్సు. ఫ్రెష్ అయ్యేసి షిఫ్ట్ అది అయిపోద్ది 1:30కి. ఇంకా లంచ్ అది చేసేసి అన్నీ నీట్గా ఇంకా రూమ్ అంతా సర్దేసి అన్నీ మ్యాక్స్ సర్దేసాను కబోర్డ్లో, దేనికి అవి అన్నీ పెట్టేసా, వాష్రూమ్కి అన్నీ. ఇంకా టోటల్ బెడ్షీట్ పిల్లో అన్నీ పెట్టేస్తే ఇంకా అయిపోయింది. 2 weeks 3 weeks కదా రాను కదా, సో ఆ రూమ్ అంతా క్లీన్గా సర్దేయాలి. లేదంటే ఎందుకు వచ్చిన తర్వాత అన్ని ధూళి పెట్టేయడం అన్నీ అవుతాయి. సో అన్నీ నేను లోపల పెట్టేస్తున్నాను. మా డాడీ అంత కమర్షియల్ అంటే చూడండి, కాలేజ్లో ఉన్నప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు మనకి, గర్ల్స్తో ఉంటాం లేదంటే ఒక్కగానే ఉంటాం, ఫ్రెండ్స్ ఎందుకు అంటారు. అప్పుడు జనరేషన్ అలా ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో బాయ్స్ ఎవరైనా ఉంటారు కదా, డ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారా అంట. ఇలాంటప్పుడు మాత్రం బాయ్స్ ఉంటే పర్లేదు. మా డాడీ చూడండి, మా డాడీ అని కాదు, జనరేషన్ అలా ఉంది. అప్పట్లో బాయ్ ఫ్రెండ్స్ ఉంటేనే బాయ్స్ ఇన్ ఫ్రెండ్స్ ఇన్ బాయ్స్ ఫ్రెండ్స్ అంటే వేరే రకంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉండడం ఏంటి, ఫ్రెండ్ బాయ్ ఉండడం ఏంటి, ఆడితో మాట్లాడడం ఏంటి, వీడితో మాట్లాడడం ఏంటి అంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, డ్రాప్ చేస్తారు కదా, లగేజ్ ఎక్కువ ఉంటే భయం ఏం లేదు కదా అంట. ఎంత మారిపోయింది జనరేషన్. సో 10 సార్లు అడుగుతున్నారు రోజు ఫోన్లో, ఎవరైనా డ్రాప్ చేస్తారు కదా, డ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ లగేజ్ ఎక్కువ ఉంది కదా, దాంతో ఒక్కదాన్ని వెళ్ళలేవు అంట. సో ఈ 2 ట్రాలీలు 2 బ్యాగులు, మా ఫ్రెండ్ ఉన్నారు 2-3, ఎవరొక్కరిని డ్రాప్ చేయమంటే బస్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఏముంది ఒక 20 minutes డ్రాప్ చేస్తే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను. జర్నీ అంతా నేను ఒక్కదాన్నే చేయాలి. జర్నీలో కూడా తీస్తాం బ్లాగ్, ఎక్కడ డ్రాప్ చేస్తున్నారు, అక్కడ నేను దిగి ఏం తింటాను. ఎప్పుడు ఒక్కదాన్నే కదా వెళ్తాను, ఎప్పుడు బ్లాగ్స్ తీయలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో ఒక్కదాన్నే దిగి నాకు నచ్చిన టిఫిన్ తింటాను, ఐస్ క్రీమ్ ఏమి తింటాను. లేస్ ప్యాకెట్స్ ఇక్కడ నుంచే పట్టేసుకున్నా, అది చూపించలేదు కదా మీకు ఆ బ్యాగ్. ఈ బ్యాగ్లో ప్యాక్ చేసా లేస్ ప్యాకెట్స్, మూంగ్ దాల్. ఈ బ్యాగ్ నా దగ్గరే ఉంటుంది కదా, అందుకని చెప్పి. ఆఫీస్ బ్యాగ్ అయితే నా దగ్గరే ఉంటుంది కదా, ల్యాప్టాప్ బ్యాగ్. సో బస్లో లేస్ ప్యాకెట్స్ అవి కురుకురు అవి తినొచ్చు అని చెప్పి నిన్నే పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు అలా ఒక 5 ప్యాకెట్స్ కొనుక్కున్నా. మూంగ్ దాల్ లేస్ ప్యాకెట్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నా, ఒక బాటిల్ పెట్టుకున్నా. నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్లో మేకప్ కిట్ అంతా ఉంటుంది, బట్టలు, షూలు, చెప్పులు అన్నీ నీట్గా సర్దేసుకున్నా. ఏమైనా మర్చిపోతే ఏముంది, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా చెల్లి ఉన్నాయి వాడుకోవడానికి, అవి వాడేసుకుంటా. ట్రెడిషనల్ అయితే మా మమ్మీ ఉన్నాయి, వెస్టర్న్ అయితే మా చెల్లి ఉన్నాయి. ఇంకా ఏముంది చెప్పడానికి, ఇంతే. రోజు మా డాడీ అడగడం, ఎప్పుడు వస్తావు. మా మమ్మీ, హారిక ముందే వచ్చే, హారిక లేట్ అయితే మళ్ళీ బాగోదు, హడావిడి అయిపోతుంది, ముందే వచ్చే హారిక అని మా మమ్మీ. మా డాడీ, ఎక్కువ లగేజ్ పట్టుకొని రాకు, ఒక్కదానివే రాకు, మీ ఫ్రెండ్ ఎవరినైనా దేబెట్టమను అని మా డాడీ. మా చెల్లిది ఎప్పుడు మా చెల్లి గోల, అక్క ఎలాగొస్తున్నావు, ఎంత లగేజ్ అయిందని. ఏం లేదు అక్క, అక్కడ షాపింగ్కి ఏమైనా వెళ్ళవా, బ్యాగీ ప్యాంట్లు ఏమైనా దొరికాయా, ఏమైనా టాప్స్ మంచిగా దొరికాయా అక్క, మన పండగకి ఏమి వేసుకుందాం అక్క, ఎలాంటివి వేసుకుందాం అక్క, ఈసారి మంచిగా ఏదండి అని మా చెల్లి బాధ. మా చెల్లి బట్టలదే అలాగే ఉంటుంది మరి అమ్మాయిలు ఉంటే. సో ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయాలి, వర్క్ చేసుకోవాలి. ఒక కాల్ ఉంది, మీటింగ్. ఆ మీటింగ్ అవగొట్టేసుకుంటే ఇంకా నా షిఫ్ట్ అయిపోతుంది. ఫైనల్లీ అయిపోయింది, ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ బస్సు
బస్కి ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఒక 20 minutes ముందు అక్కడికి వెళ్తే చాలు. ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ గాయస్, బాయ్. చూడండి మొత్తం బెడ్ అంతా ఖాళీ చేసేసాం. ఇందులో వాష్రూమ్ వస్తువులు బకెట్ అన్నీ పెట్టేసాం. ఇందులో చెప్పులు అన్నీ పెట్టేసి ఇంకా కబోర్డ్ కీసేసేసా.